ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోర్మెంట్ మినిస్టర్ రెబల్ కొండా సురేఖ గారు. నమస్తే అండి. చూస్తుంటే ఎప్పుడు నిండుతనం ఉట్టిపడుతుంది అట్లా. అంటే నేను ఒక ఎమ్మెల్యేని ఇన్నిసార్లు గెలిచాను, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశాను, ఇప్పుడు మంత్రిని, ఒక రెబల్ అని బయట మాట్లాడుకోవడం తప్పితే మిమ్మల్ని ఒకసారి కలిసిన తర్వాత మాత్రం తెలుస్తుంది మనం విన్నదానికి మనం చూసిన దానికి కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదే అని చాలా మంది చెప్తుంటారు. మీకు కూడా చెప్తుంటారా వచ్చి? నన్నే అడుగుతారు డైరెక్ట్, ఎందుకు ఇంత సింపుల్గా ఉంటారు మీరు? చాలామంది చిన్న పదవి వచ్చినా కూడా చాలా గర్వంగా అట్లా ఫీల్ అవుతారు, సరిగా మాట్లాడరు అట్లా. అంటే నేను అంటాను, రాజకీయం అనేది శాశ్వతం కాదు. నేను ఒక వైఫ్ స్థాయి నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. మరి రాజకీయం ఇదే పదవితో పోతామనేది నమ్మకం లేదు. ఎప్పుడో దగ్గర మళ్ళీ నేను హౌస్ వైఫ్గా రిటర్న్ అవుతాను. ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న పదవి కోసం మన స్టేచర్ని ఎందుకు మార్చుకోవాలి, మన బాడీ లాంగ్వేజ్ని ఎందుకు మార్చుకోవాలి, ఆర్టిఫిషియల్గా మనం ఎందుకు బిహేవ్ చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్గా నేను ఒక హౌస్ వైఫ్గా ఎట్లా ఉన్నానో అలాగే ఉంటాను. నా పదవి బాధ్యతలు ఏమన్నా ఉంటే స్వీకరిస్తాను. జనంతో మాట్లాడేటప్పుడు నార్మల్గానే మాట్లాడతాను. మనం ఏదో వాళ్ళ మీద అధికారము పెత్తనము అలా చేస్తే మనకు వచ్చేదేముంది? ఏమీ లేదు. మనకు ఇచ్చినప్పుడు మనకు వాళ్ళ పనులు చేసేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి. నేను అదే అంట, మనం ఎప్పుడు కూడా శాశ్వతం అని అనుకోకూడదు. వచ్చే పదవి వార్డ్ మెంబర్లు అటువంటి వాళ్ళు కూడా ఒకలాంటి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. నేను అదే అంటే ఎప్పుడు కూడా గర్వం అనేది రాకూడదు మనలోకి. గర్వం వచ్చింది అంటే మన అంటే ఫ్యూచర్ని మనం కోల్పోతాం. అది నా సిద్ధాంతం. నేను ఇంట్లో ఉన్న జనరల్గా ఉన్న మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా నేనే టీ తెచ్చిస్తాను, నేనే అన్నీ ఇస్తాను. ఇంట్లో హౌస్ వైఫ్ లాగానే ఉంటాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతే, మినిస్టర్గా ఉన్నప్పుడు అంతే, ఇంకా ఎంపీపీగా ఉన్నప్పుడైతే కింద వాకిలి కూడా ఊడ్చుకునేదాన్ని. కింద వాకిలి ఊడ్చేదాన్ని, బయట అలుగు చల్లేదాన్ని, ముగ్గు పెట్టేదాన్ని, ఇల్లంతా తుడుచుకునేదాన్ని, వంటలు చేసేదాన్ని. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యానో 5th floor దిగడం మానేసా, కానీ మిగతా పనులన్నీ చేసేదాన్ని. వంట కూడా బయటకు గవర్నమెంట్లతో ప్రోగ్రామ్స్కి వెళ్ళి వచ్చి మరీ వంట చేసేదాన్ని. ఒక మినిస్టర్ అయిన తర్వాతనే నేను వంట మనిషిని పెట్టుకున్నాను, అప్పటి వరకు పెట్టుకోలేదు. ఒకటి హెల్పింగ్ కోసం పని అమ్మాయిని పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే మినిస్టర్ అయ్యానో అప్పటి నుంచి వంట మనిషిని పెట్టుకున్నాను. ఆ తర్వాత కూడా మా హస్బెండ్ కర్రీస్ నాతోటి వండించుకునేవాళ్ళు చాలా రోజులు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా ఆయన కూడా వంట మనుషుల వంటలకు అలవాటు అయిపోయాడు. ఎప్పుడన్నా అడుగుతాడు ఏదన్నా ఒకటి వండమంటే వండి పెడతాను. ఎలా అడుగుతారు? చేపల కూర కావాలి, చేపల కూర కొంచెం పిల్లాడు రేఖమ్మ అని పిలుస్తాను. చెప్పి పలానా తెప్పిస్తాను వండమ్మా అంటాడు. రొయ్యలు కానీ చేపలు కానీ వండమంటాడు. అవి చేసి మీరేమంటారండి మురళి గారిని? ఉన్నారా అంట. ఫస్ట్ లో పెళ్లి కాక ముందు మురళి అనే పిలిచేదాన్ని, తర్వాత ఎందుకో అట్లా పిలవలేకపోయాను. ఏమని పిలవాలో అర్థం కాలేదు. ఉన్నారా అని అనడం అలవాటు అయిపోయింది. ఇక అట్లాగే పిలుస్తా. ఉన్నారా అంటే అంటారు అంతే. అది ఎవరు అనరు, నేనే అంట కావచ్చు అట్లా. లేదు లేదు ఉన్నారా అని అంట అంతే. మన ఊర్లలో ఎలా అంతే, అట్లానే పిలుస్తాను. గ్రేట్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాలలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సురేఖ గారు బయట వాళ్ళకి ఏంటో తెలుసు, కానీ లోపల ఉన్న వాళ్ళకి ఇలా అని తెలుసు కాబట్టి ముందే అడ్వాంటేజ్ తీసుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ మధ్యకాలంలో కొన్ని జరిగినవి కూడా మనం చూసాం. ఆ టైంలో పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుందా, లేకపోతే ఢీ కొట్టే శక్తి ఉన్నా కానీ ఎందుకులే అని సైలెంట్ అవుతారా, లేకపోతే వెనక నుంచి గోతులు తెలిసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా రాజకీయాల్లో? ఒకప్పుడు నేను ఏదైనా కూడా ఓపెన్గా ఎదుర్కొనేదాన్ని. అప్పుడున్న రాజకీయాల్లో అంటే బాగా వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉండేది. ఏదైనా మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు మనకు ఉన్న అంటే హైకమాండ్ నుంచి ఉన్న ఆదేశాలు ఏంటి అంటే ఏదున్నా 4 గోడల మధ్యలో మాట్లాడాలి, నలుగురిలో మాట్లాడొద్దు అనేది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఉంటే ఎవరితోటైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుంటాం, అంతేగాని బయట మీడియా పరంగా బయటపడాలనేది మానేసాము.
ఎందుకు అనంటే హైకమాండ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంటర్నల్గానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారానే మాట్లాడడం జరుగుతుంది. పెయిన్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము ఒక ఈ రేంజ్కి రావడానికి. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి చేయబట్టి మేము సామాన్య కార్యకర్త స్థాయికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ స్థాయి నుంచి మళ్ళీ 15 సంవత్సరాలకు మళ్ళీ సేమ్ స్థాయికి వచ్చాము. అంటే మళ్ళీ అంటే ఆయన వల్లనే కదా మినిస్టర్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది, మమ్మల్ని ఆయన వెనకాలనే తిరుగుతున్నాం. అప్పుడే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆయన జైల్లో ఉన్నాడు, తనకి ఎమ్మెల్సీ ఇస్తాను ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను, అప్పుడు ఎమ్మెల్సీ అన్న ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. తర్వాత ఈ ఉద్యమం వచ్చే వరకు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ ఒపీనియన్ ప్రజలకు అవసరం. అప్పుడు అడిగినప్పుడు మేము కొంతమంది రాజ్ ఠాకూర్, మేము కేకే మహేందర్ రెడ్డి, కొంతమంది ఒక 10 మంది వరకు ఉండేవాళ్ళము. మేము డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే లోపల నుంచి ఆయన ఒకటే మాట చెప్పి పంపాడు, వాళ్ళు ఏం మాట్లాడినా మీరు ఒకటే మాటకు కట్టుబడండి, మేము యునైటెడ్ ఆంధ్రాకే స్టాండ్ అవుతాము, ఇంకా దేనికి స్టాండ్ కామని చెప్పి 2 రోజులు చర్చలు జరిగాయి వాళ్ళ ఇంట్లో. దాదాపు 3-4 గంటల సేపు కూర్చున్నాము. మేము ఒకటే అన్నాము, మేము దానికి తెలంగాణకు సపోర్ట్ అని మీరు చెప్పకండి, అట్లీస్ట్ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము అడ్డు చెప్పమని అట్లా చెప్పితే సరిపోతుంది, మాకు మేము కంటిన్యూ అవుతాము అని చెప్పేసి. కానీ లేదు ససేమిరా మేము లేదు చెప్పేది లేదు, మేము సమైక్యాంధ్ర నినాదమే తీసుకుంటాము అని అన్నారు. అది అందుకు మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఏ కారణం లేకుండా పార్టీలోంచి బయటికి రావడం కూడా పద్ధతి కాదు. ఒకవేళ ఆయన ఆ నినాదం తీసుకున్నా అందులోనే ఉండాల్సి వచ్చి ఇంకా అసలు మా మొత్తానికే మా రాజకీయ చేశారు. అవును, కానీ ఇక బయటకు వచ్చేసినాము ఆ రీజన్ తోటే. మరి ఒక పక్క ఉద్యమం నడిచినప్పుడు ఒక తెలంగాణ సంబంధించిన బిడ్డలమై ఉండి మేము సమైక్యాంధ్ర అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆయన వెనకాల నడవడం అనేది పద్ధతి కాదు. మా తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా ఉండడానికి మేము రాజీనామా చేసి రావడం జరిగిందని చెప్పి అప్పటి నుంచి మేము వచ్చేసినాం. కానీ సురేఖ గారు, ఇప్పుడు అసలు మనం ప్రేమించే వ్యక్తే చనిపోయారు. రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే పదవిని మించిన గొప్ప అవకాశం ఇంకేది ఉండదు. అలాంటిది మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనుకుంటా అప్పుడు మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. రాజశేఖర రెడ్డి గారే వెళ్ళిపోయారు కదా, జగన్ కోసం మనం ఎందుకు రావాలి, మనం ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, అవసరమా మనకి అని కొంచెం కూడా అనిపించలేదు. ఎందుకంటే అన్న అంటే అంత అభిమానం, అన్న ఫ్యామిలీ అంటే అంత అభిమానం. కానీ ఎప్పుడు కూడా మాకు జగన్మోహన్ రెడ్డితో మేము కోఆర్డినేట్ అవ్వలేదు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఆయన్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు. చేసుంటే బహుశా ఆయన మెంటాలిటీ స్టడీ చేసేవాళ్ళే. మేము ఎంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి అతనిలాగానే సైకాలజీ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆయన కొంచెం డిఫరెంట్ అనేది తర్వాత తెలిసింది. మీరు పర్సనల్గా అంటే ఇక ఇది తర్వాత ఆయన వెనకనే ఉన్నాం కదా మొత్తం కంప్లీట్గా. ఆయన ఇదే ఎప్పుడు తెలిసింది మీకు అసలుకి? ఏదో ఒకటి మీరు అడిగినప్పుడే కదా ఓపెన్ అయ్యేది కూడా. అవునవును, అదే మేము వెళ్ళడము కలవడం చేసినాకనే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళము. అప్పుడు ఓటింగ్ ఒకటి వచ్చింది కదా మనకి, ఇట్లా వేరే పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వ్యతిరేకంగా ఓటేసాం. 16 మంది అటువైపు వాళ్ళు, నేను ఇటు ఒక్కదాన్ని వేస్తే అప్పుడు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే విప్ ఇచ్చారు కాబట్టి విప్ని యాడ్ చేశామని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇక పార్టీ సస్పెండ్ చేసేసింది. ప్లస్ ఇక అప్పుడు అటు వాళ్ళ దిక్కే తిరుగుతూ ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్. అప్పుడు మీకు తెలుసు తెలంగాణలో ఒకటి, అటువైపు 16 ఎలక్షన్స్. ఇది నాది చాలా టైట్ ఉండే పొజిషను. నేను ఒక 1500 ఓట్లతో ఓడిపోయాను. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా మొత్తం అందరూ కూడా మా కాన్స్టిట్యున్సీ మీద కూర్చున్నారు. ఇంకా 200 మంది ఒక్కొక్క ఊరిలో కూర్చొని, ఊరికి ఒక ఎమ్మెల్యే చొప్పున కూర్చొని నన్ను ఓడించాలని చెప్పి బాగా ప్రయత్నం చేశారు. కానీ పబ్లిక్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. తెలంగాణ వద్దామంటే మాకు తెలంగాణ కావాలి, కానీ ఆమె కావాలి మాకు. ఈ సంవత్సరం ఆమెకి వేస్తాము, నెక్స్ట్ టైం తెలంగాణకి వేస్తాము. ఆమె మా ఇంటి ఆడబిడ్డ, మాకు మంచి అయినా చెడైనా వస్తుంది, ఆమెకు మేము ఈ ఒక్కసారి వేస్తామని చెప్పి వేస్తే ఆ మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ ప్యాటర్న్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది వన్ సైడ్ పడుతున్నాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళకేమంటే టీఆర్ఎస్ నుంచి పై హైకమాండ్ నుంచి వీళ్ళకు హరీష్ రావు వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి,
మళ్ళీ కాంగ్రెస్ నుంచి మన గండ్ర వెంకటరమణారెడ్డి ఉండే ఆయన వెంకటరామారెడ్డి. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. వీళ్ళకి ఫోన్స్ వచ్చినాయి అన్నట్టు, మీరు కారు అదే మన చేతి గెలుస్తలేదు, సైకిల్ గెలుస్తలేదు, మనం కార్కి వేయాలి ఓటు. ఎందుకంటే ఫ్యాన్ అనేది గెలవద్దు, మళ్ళీ అక్కడ ఉనికి రావద్దు, వస్తే మళ్ళీ దెబ్బతింటుంది, ఉద్యమం దెబ్బతింటుంది అని చెప్పేసి వీళ్ళందరూ పూనుకొని మధ్యాహ్నం తర్వాత మెయిన్ లీడర్స్ వాళ్ళందరూ ఉంటారు కదన్న చాలామంది, వాళ్ళందరూ మెసేజ్లు పెట్టుకొని మొత్తం క్రాస్ ఓటింగ్ చేశారు. అందుకే జస్ట్ 1500 ఓట్లు, నాకు ఒక 800 ఓట్లు వస్తే నేను గెలిచేదాన్ని. అయితే నేను అసలు అప్పుడున్న మూమెంట్కి ఒక 30-25 వేల ఓట్ల డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా. కానీ జనాలు మాత్రం మంచి అభిమానంతో వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేశారు. వాళ్ళు డబ్బులు ఎక్కువ పంచినా కూడా